హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియాస్ వరల్డ్. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ గోంగూర చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఒక షార్ట్ ఉంది, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ని హీట్ అయిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసుకున్న గోంగూర ఆకుల్ని వేయాలి. ఆకుల్ని వేసుకున్నాక మెత్తగా పేస్ట్ గా అయ్యేంత వరకు తగ్గించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి. ఇలా మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు వేయించుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మెత్తగా పేస్ట్ అయిపోయిన దాన్ని ఒక దాంట్లోకి తీసుకుని మళ్ళీ కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేయాలి. ఆ తర్వాత 1/2 కప్పు చిన్నగా తరుముకున్న ఆనియన్ ముక్కల్ని అందులో వేయాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. అది కూడా ఫ్రై అయిపోయాక పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయాక టమాటో వేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గిపోయాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకుని అవన్నీ బాగా కుక్ అయిపోయాక మనం ముందుగా తీసుకున్న 1/2 కేజీ చికెన్ అందులో వేసేయాలి. చికెన్ వేసుకున్నాక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి చికెన్ బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి చికెన్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే గోంగూరని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ని ఇందులో వేసేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. వేసుకున్నాక ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేయాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మన గోంగూర చికెన్ బాగా ఉడికిపోయాక ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఉడికించుకోవాలి. మనకి చికెన్ గోంగూర బాగా ఉడికిపోయాక అందులోకి 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. I got my head in the clouds so high,
ఇంతేనండి, మనం చాలా ఈజీగా సింపుల్ గా చికెన్ గోంగూర చేసుకోవచ్చు. మనం ముందుగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకా సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. లాస్ట్ లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుంటే మన గోంగూర చికెన్ రెడీ. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి. మన ఛానల్లో గోంగూర చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో కూడా ఉంది, అది కూడా వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.